హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో చంద్రబాబు, రేవంత్ సమావేశం కానున్నారు. సమావేశంలో పలు అంశాలు చర్చించనున్నారు. ఏపీలో విలీనమైన 7 మండలాలపై తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతోంది. ఏపీలోని రాయలసీమ నుంచి కొన్ని ప్రత్యేకమైన డిమాండ్లు వినిపిస్తున్నాయి. 2 రాష్ట్రాలకు ఉపయోగపడే గుండ్రేవుల రిజర్వాయర్కు తెలంగాణ అనుమతి ఇవ్వాలని సీమవాసులు డిమాండ్ చేస్తున్నారు. సిద్ధేశ్వరం అలుగు నిర్మాణానికి తెలంగాణ సహకరించాలని కోరుతున్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలని రాయలసీమ మేధావులు డిమాండ్ చేస్తున్నారు. ఇక దుమ్ముగూడెం నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ నిర్మాణంతో మిగులు జలాలను ఏపీకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని రాయలసీమ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైట్, మొత్తానికి ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి రోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే రాయలసీమకు సంబంధించి ఎక్కువ డిమాండ్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం వాటికి అంగీకరిస్తుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు లైవ్ ద్వారా. రాజు. రైట్ సునీల్, మొత్తం మీద ఇవాళ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవుతున్నటువంటి నేపథ్యంలో ఎస్పెషల్లీ విభజన చట్టంలోని హామీల నెరవేర్చడంతో పాటు ఎస్పెషల్లీ ఆస్తుల పంపకం, నీటికి సంబంధించినటువంటి వాటాలతో పాటు ప్రభుత్వం ప్రస్తుతం 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఏదైతే చెల్లించాల్సినటువంటి బకాయిలు ఉన్నాయో వీటి మీద చర్చించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇవాళ జరిగేటటువంటి భేటీ ద్వారా ఎస్పెషల్లీ రాయలసీమ ప్రాంతానికి, అంటే తెలంగాణని ఆనుకున్నటువంటి రాయలసీమ ప్రాంతానికి అనేక రకాలుగా, అంటే ఎస్పెషల్లీ వాటర్కి సంబంధించి విషయంలో అనేక రకాలుగా ఇబ్బందులు తలెత్తాయనేసి రాయలసీమ వాసులు ఆందోళన చేస్తున్నారు. ఇవాళ జరిగేటటువంటి భేటీలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే దిశగా కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించాలి, చర్చించాలి అని చెప్పేసి ఇప్పటికే సీమవాసులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో రాయలసీమకు సంబంధించి ఎస్పెషల్లీ నీటికి సంబంధించి, అంటే నికర జలాల కోసం రాయలసీమ వాసులు ఎప్పటి నుంచో కూడా ఫైట్ చేస్తూ ఉన్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో ఎస్పెషల్లీ గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం, ఇది వచ్చేసి 2 రాష్ట్రాల్లో వెనుకబడినటువంటి ప్రాంతాల్లో తాగునీరు అలాగే సాగునీరు ఇబ్బందులు తొలగింపు కోసం 2019లో అప్పటి సీఎంగా ఉన్నటువంటి, అంటే చంద్రబాబు నాయుడు సీఎంగా దిగిపోయేటువంటి సందర్భంలో ఈ గుండ్రేవుల రిజర్వాయర్కి ఆయన శంకుస్థాపన చేశారు. అయితే ఆ తర్వాత వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే గుండ్రేవుల రిజర్వాయర్ కానీ పూర్తయితే అటు తెలంగాణకి అలాగే ఆంధ్రప్రదేశ్ రెండింటికి కూడా వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఎస్పెషల్లీ రాయలసీమలో వాటర్కి ఉన్నటువంటి ఏదైతే ఎద్దడి తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క శ్రీశైలం రిజర్వాయర్లో పూడిక చేరికను నివారించి శ్రీశైలం ప్రాజెక్టు జీవితకాలం పెంచడంతో పాటు ఎస్పెషల్లీ శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడినటువంటి తెలంగాణ, రాయలసీమ ఆ ప్రాజెక్టుల సక్రమ నిర్వహణ కోసం సిద్ధేశ్వరం అలుగుని నిర్మించాలి అనేటువంటి డిమాండ్ కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఈ సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం కూడా ఎస్పెషల్లీ అటు ఆంధ్రప్రదేశ్ అలాగే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీశైలం రిజర్వాయర్కి అలాగే తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుకు ఈ సిద్ధేశ్వరం అలుగు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి రాయలసీమ వాసులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మరోపక్క కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలుకు తరలించాలని చెప్పేసి, ఎందుకంటే ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి తాత్కాలిక ప్రాజెక్టుగా చెప్తూ ఉన్నటువంటి పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఇది శ్రీశైలం ప్రాజెక్టు కంటే కృష్ణా డెల్టాకు శ్రీశైలం ప్రాజెక్టుతో ఉన్నటువంటి అనుబంధం తెగిపోయినటువంటి నేపథ్యంలో దాదాపు 80 టీఎంసీల జలాలను, కృష్ణా జలాలను పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను పొందుతుండటంతో శ్రీశైలం రిజర్వాయర్ నుండి కృష్ణా జలాలను కృష్ణా డెల్టాకు విడుదల చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి సందర్భం ఉంది. మరి ఈ నేపథ్యంలోనే కృష్ణా జలాలపైన రాష్ట్ర విభజన చట్టం, అంటే రాయలసీమ ప్రాజెక్టులకు హక్కు కల్పించినటువంటి నేపథ్యంలో ఎస్పెషల్లీ ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం సాగునీటి ప్రాజెక్టులకు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ అనేటటువంటి అంశం అత్యంత కీలకంగా మారినటువంటి నేపథ్యంలో కృష్ణానది యాజమాన్య బోర్డు ఏదైతే ఉందో అది కర్నూలు జిల్లాలుగా ఏర్పాటు చేసినట్లయితే ఎస్పెషల్లీ కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి సమస్యలు తీర్చేందుకు అక్కడ దోహదపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ అంశం మీద కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రాయలసీమ వాసులు డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క దుమ్ముగూడెం నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి టైల్ పాండ్ ప్రాజెక్ట్ని నిర్మించాలి అనేసి కూడా కోరుతున్నారు. ఎందుకంటే గతంలో గోదావరి జలాల
మళ్లింపుతోటి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మిగులు జలాల మీద ఈ దుమ్ముగూడ నాగార్జున సాగర్ టైల్ పాండ్ ప్రాజెక్టు నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఎస్పెషల్లీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్ఎల్బిసి, అలాగే కల్వకుర్తి, అలాగే నెట్టెంపాడుతో పాటు రాయలసీమలో ఉన్నటువంటి తెలుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిగులు జలాల మీద ఈ ప్రాజెక్టు నిర్మిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం 165 టీఎంసీల గోదావరి జలాలను నాగార్జున సాగర్కి అందజేసి ఆ మిగులు జలాల మీద ప్రస్తుతం ఈ ప్రాజెక్టుగా నిర్మించినట్లయితే అటు తెలంగాణకి అలాగే ఆంధ్రప్రదేశ్కి కూడా మేలు జరిగేటటువంటి అవకాశాలు కలుస్తున్నాయి. మరోపక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎగువన ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్రాలు దాదాపు 254 టీఎంసీల నీటితోటి మిగులు జలాలను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికలో కేటాయింపులు కూడా చేసినటువంటి పరిస్థితి. సో వాటన్నిటిని కూడా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ టైల్ పాండ్కి సంబంధించినటువంటి నిర్మాణం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ అంశాన్ని కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చలో ఇది రావాలి అని చెప్పేసి రాయలసీమ వాసులు కోరుతున్నారు. మరోపక్క రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 89A ప్రకారం ఎస్పెషల్లీ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులకు సంబంధించిన అంశం పట్ల ఖచ్చితంగా పట్టుబట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. ఎస్పెషల్లీ సెక్షన్ 89A ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు కొనసాగించాల్సి ఉంది. ఎస్పెషల్లీ బచావత్ ట్రిబ్యునల్ చేసినటువంటి నీటి కేటాయింపుల మీద కోర్టులు కూడా ఏమీ చేయలేవు అని చెప్పేసి రాయలసీమ వాసులు చెప్తున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా సవరించడానికి వీలు లేకుండా ఈ బచావత్ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి నీటి కేటాయింపులు జరిగాయని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి నేపథ్యం. సో మొత్తానికైతే రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రాజెక్టుల వారీగా సమాచారాన్ని క్రోడీకరించినటువంటి నేపథ్యంలో రాయలసీమకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎస్పెషల్లీ సాగునీరు, తాగునీరు విషయంలో అలాగే రాయలసీమ ఎడారి కాకుండా ఉండేందుకు ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఒక వేదిక కావాలి. తద్వారా ఇబ్బందులు లేకుండా రాయలసీమకు ఉన్నటువంటి తాగునీరు, సాగునీరుకి సంబంధించినటువంటి నీటి అవసరాలు తీర్చడంతో పాటు రాయలసీమ నమ్ముకున్నటువంటి ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడాలి. సో రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదాలను ఈ ప్రాజెక్టులకు సంబంధించి తీర్చుకోవాలి అని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క తెలంగాణ కూడా అనేక డిమాండ్లు పెడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో వాటి మీద కూడా తెలంగాణ పెట్టే డిమాండ్ల మీద ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా స్పందిస్తుందని చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఆంధ్రప్రదేశ్తో పాటు ఎస్పెషల్లీ వెనుకబడినటువంటి రాయలసీమకి నీటి వాటా అనేటువంటి అంశం మీద అయితే ఖచ్చితమైనటువంటి నిర్ధారణకు రావాలి. దాని మీద సరైనటువంటి చర్చ జరగాలని చెప్పేసి రాయలసీమ వాసులు కోరుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సునీల్. రైట్ రాజు, అయితే గతంలో కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అప్పటి ముఖ్యమంత్రులు భేటీ జరిగింది, ఆలింగనాలు చేసుకున్నారు. అదే ప్రస్తుత ప్రజాభవన్, అప్పుడు ప్రగతి భవన్లో ఈ మీటింగ్ అనేది జరిగింది. కానీ దానికి సంబంధించి అప్పుడు సానుకూల పవనాలు వీచాయి, సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ప్రాథమికంగా అనుకున్నప్పటికీ అవి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా అట్లానే తిష్టవేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు మరొకసారి భేటీ కొనసాగుతున్న క్రమంలో ఏమనుకోవాలి? మళ్ళీ అలానే అది కదలకుండా అట్లా ఉండిపోతే అని అనుకోవాలి, లేదా ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా? అయితే వాస్తవంగా అయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే ఎప్పుడైతే 2014లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కూడా రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతమైనటువంటి సమస్యలు అనేక ఉన్నాయి. అందులో 3 సమస్యలు అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశాలు. ఆ మూడిట్లో ఒకటి నీటి వాటా, అలాగే విద్యుత్తుకు సంబంధించినటువంటి బకాయిలతో పాటు సంస్థలకు సంబంధించి అంటే రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకానికి సంబంధించినటువంటి అంశం. ఈ 3 పెండింగ్లో ఉన్నాయి. వాటికి ముడిపడినటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మీరు చెప్పినట్టు ఇప్పటివరకు 2 సార్లు అప్పటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి, అలాగే సీఎం తెలంగాణ నుంచి అప్పటి సీఎం కేసీఆర్, సో వీళ్ళిద్దరి మధ్య కూడా 2 సార్లు వారి గృహాల్లో ఈ సమావేశాన్ని నిర్వహించినటువంటి పరిస్థితి. సో అప్పట్లో కనీసం అది విందులకు మాత్రమే సరిపోయింది తప్ప ఎక్కడ కూడా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల పట్ల, ఆస్తి పంపకం పట్ల, నీటి వాటాల పట్ల ఏ రోజు కూడా చర్చ జరిగినటువంటి దాఖలాలు లేవు. మరోపక్క ఎస్పెషల్లీ నీటికి సంబంధించినటువంటి వాటాలకు సంబంధించినటువంటి అంశం పట్ల ఉమాభారతి, అప్పట్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉమాభారతి కావచ్చు, అలాగే షెకావత్ కావచ్చు, సో వీళ్ళిద్దరం దగ్గర కూడా 2 సార్లు సమావేశాలు జరిగాయి. ఈ 2 సమావేశాల్లో కూడా ఇక్కడ ఈ నీటికి సంబంధించినటువంటి అంశం పట్ల ఎస్పెషల్లీ బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలు కావచ్చు, ఆ తర్వాత ఇచ్చినటువంటి అనేక నిపుణుల కమిటీలు ఇచ్చినటువంటి నివేదికలు వేటిని కూడా అక్కడ తీర్చుకోలేకపోయారు. అంటే మొత్తం ఉన్నటువంటి సంస్థల్లో 68% సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏకాభిప్రాయానికి వస్తే దాదాపు 89% ఆస్తులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఒక ఏకాభిప్రాయానికి వచ్చినటువంటి పరిస్థితి, అంటే అనుకూలంగా మాట్లాడినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా అది అపరిష్కృతంగానే మిగిలిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ 10 ఏళ్ల తర్వాత కూడా ఆస్తుల పంపకం జరగకపోతే దానివల్ల వచ్చేటటువంటి సమస్యలు అనేక ఉన్నాయి. ఎందుకంటే టెక్నికల్గా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అధీనంలోకి వెళ్ళిపోయేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఇవాళ జరిగేటువంటి ముఖ్యమంత్రుల సమావేశంలో కేవలం ఆ అంశాలే కాకుండా ఎస్పెషల్లీ కేంద్రం ద్వారా రావాల్సినటువంటి వాటా ఏంటి అనే దాని మీద కూడా విస్తృతమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. మరోపక్క ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఒక వాదనని ఎప్పుడు
వాదిస్తూ వస్తుంది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జనాభా నిష్పత్తి ప్రకారం ఆస్తుల విభజన జరగాలని చెప్పేసి కోరుతూ ఉంటే తెలంగాణ అందుకు ససేమిరా అంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 58% వరకు రాష్ట్ర జనాభా అంటే ఆంధ్రప్రదేశ్కి విడిపోయేటటువంటి సందర్భంలో, అంటే ఎప్పుడైతే విడిపోయినటువంటి 2014 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 58% మంది ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్కి వస్తే తెలంగాణకి 42% మంది మాత్రమే జనాభా నిష్పత్తిగా ప్రకటించడం జరిగింది. సో ఈ నిష్పత్తి ప్రకారం ఆస్తులను ప్రకటించాలి, సో దాన్ని పంపిణీ చేయాలి అని చెప్పేసి ఏపీ వాదిస్తూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆ తెలంగాణ మాత్రం అందుకు అంగీకరించకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, అంతేకాకుండా ఆస్తులకు సంబంధించినటువంటి అంశం పట్ల అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇతర రంగాలను పెట్టుకొని వాళ్ళు కొన్ని వాదనలు తెరపైకి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ మనం ఎస్పెషల్లీ రాజధాని అంటే సెంట్రల్కి సంబంధించి అంటే మొత్తం కలిపి దాదాపు 2400 కోట్లకు సంబంధించినటువంటి ఒక సెంట్రలైజ్డ్ ఫండింగ్ ఉంది. సో దానికి సంబంధించి 88% వరకు కూడా తెలంగాణ డిమాండ్ చేస్తుంటే 68% ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఎవరి వాదనల వల్లనే అంటే ఏకాభిప్రాయం వచ్చినటువంటి దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎన్డీఏకి సంబంధించి ఎస్పెషల్లీ కేంద్రం నుంచి ఆ 2 రాష్ట్రాలకు సంబంధించి రావాల్సినటువంటి విభజన హామీలు ఏవైతున్నాయో వాటిని తీసుకొచ్చి తద్వారా తెలంగాణ నుంచి రాబట్టుకోవాల్సినటువంటి అంశాలతో పాటు ఎస్పెషల్లీ అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ఆయన పెద్దన్న పాత్ర పోషించబోతున్నాడు. అయితే ఇక్కడ మీరు చెప్పినట్టు కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్లు మళ్ళీ ఇది కూడా సఫలీకృతం అవుతుందా, లేకపోతే ఇది కూడా మళ్ళీ మొదటికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చేసేటటువంటి ఆస్తుల పంపకం కావచ్చు, అంతేకాకుండా ఈ 3 అంశాలు ఏవైతున్నాయి ఈ 3 అంశాలకు సంబంధించి తర్వాత ఒకవేళ ప్రభుత్వాలు కానీ మారితే దీని మీద కింద ఆందోళన జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇలా వాటాలకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునే సందర్భంలో కేంద్రం నుంచి కొంతమంది పరిశీలకులను తెప్పించడం కావచ్చు, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులే కాకుండా అటు ఇటు 2 గవర్నర్లతో పాటు అవసరమైతే ప్రతిపక్షాలతో కూడినటువంటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి వాదన అయితే వ్యక్తమవుతున్నటువంటి